కలిగినటువంటి దేవుడు, కృపసత్య సంపూర్ణమైనటువంటి వాడు, మహిమ కలిగినటువంటి రాజు, రక్షకుడు మనతో కూడా ఉన్నాడు. మరొక శుభదినంగా ఈ యొక్క ఆదివారాన్ని మనకు ఏర్పాటు చేసినటువంటి దేవునికి మీ అందరి పక్షాన, సంఘ పక్షాన, నా పక్షాన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. దేవుని నామంలో ఉన్నటువంటి మనమందరము కూడా భాగ్యవంతులం, దీవించబడుతున్నటువంటి వారము. ఇది సత్యం. అయితే ఈ మధ్య నేను కొన్ని విషయాలు గమనిస్తూ ఉన్నప్పుడు కొన్ని మాటలు మీతో షేర్ చేసుకోవడానికి కొంచెం ప్రోత్సాహం కలుగుతూ ఉంది, నాలో ప్రేరేపణ కలుగుతూ ఉంది. అందులో కొన్ని విషయాలు ఏమిటి అంటే, మనము సహజంగా చూస్తూ ఉంటాం. నేను ఈ మధ్య న్యూస్ చూస్తూ ఉన్నాను, వార్తలు. న్యూస్ అంటే వార్తలు. ఈ మధ్య ఏమైందంటే ఈ టీవీ ఛానళ్ళకు వార్తలప్పుడు కూడా మధ్యలో బ్రేక్ ఇచ్చి అడ్వర్టైజ్ చేయడం కకృతి బతుకు అయిపోయింది బాగానే. ఆ అడ్వర్టైజ్మెంట్లు కూడా చాలా వరకు సినిమాలే వస్తుంటాయి, సినిమా బిట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ మధ్య అవేదో చూశాను, ఏమంటారంటే బీస్ట్ అంట. బీస్ట్ చూసారా, విన్నారా? ఎవరు బీస్ట్ కదా పాపం. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఒక సినిమా తీసి అప్పట్లో దాన్ని మళ్ళీ వేరే భాషల్లో చేయటమా, లేకపోతే రీమేకా కదా, అట్లా చేసేవాళ్ళు. మళ్ళీ తీయటం వేరే యాక్టర్స్ని పెట్టి. ఇప్పుడంతా ఇట్లా ఒక్కళ్ళనే పెట్టి అన్ని భాషలు తీసేసి అన్ని చోట్ల రిలీజ్ చేసేసి పాన్ ఇండియా మూవీస్ అంటా ఉన్నారు కదా. బాహుబలి, RRR, KGF 2 అదే పాన్ ఇండియా మూవీస్ అంటా ఉన్నారు. ఇంకా అందరూ దానికి పోటీ పడుతూ ఉంటారు. మంచిదే, దేవునికి వందనాలు. బహుశా అందరి మధ్యలో రిలీజ్ అయింది కాబట్టి అది పెద్దగా పేరు తెచ్చుకోలేదో లేకపోతే ఏంటో, మనకు సినిమాల గురించి పెద్ద అవగాహన లేదు. కానీ అంటే పెట్టుబడులు వాటి గురించి. బీస్ట్ అంటే సహజంగా చదువుకున్న వాళ్ళు చెప్పొచ్చు. ఏంటి బీస్ట్ అంటే ఏంటి అమ్మా? బీస్ట్ అంటే తెలుగులో ఏమంటాం? బీస్ట్ మృగము. బీస్ట్ అంటే, కానీ హీరో బాగానే ఉన్నాడు, కొంచెం ఎర్రగా బుర్రగా ఉన్నాడు, కొంచెం పొట్టిగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు. మృగంలాగా అయితే ఏం లేడు నాకైతే. కాసేపు చూపిస్తారు కదా అడ్వర్టైజ్ అంటే, నా 30 సెకండ్లు ఎంత ఉంటుంది కదా. కానీ బీస్ట్ అంటే అర్థం ఏంటంటే మృగము, మృగ లక్షణాలు ఉన్నటువంటి వాడు. నువ్వు మృగం రా, నువ్వు పశువురా, నువ్వు గాడిదవిరా, నువ్వు పందివిరా, ఎట్లా అనగలుగుతాం? వాళ్ళలో ఉన్న లక్షణాలను బట్టి. నీకు వాళ్ళు పంది లక్షణాలు కనిపించాయి కాబట్టి మరి పందివిరా అంటాం. ఇంకా కొన్నిసార్లు మనం ఇప్పుడు బైబిల్లో మూర్ఖుడు అంటాం. ఇక వాడు దేనికి వినడు కాబట్టి మూర్ఖుడు అని చెప్పేసి కదా. అట్లాగా బీస్ట్ కదా, విజయ్ కదా, అతను విజయ్ తమిళ్ చిత్రం అనుకుంటారు. అది తెలుగులో కూడా వచ్చేసింది. అంటే తెలుగు లాంగ్వేజ్ అన్నీ ఒక 3-4 లాంగ్వేజ్ ఎక్కడ పోయినా డబ్బులు ఓటుకోకూడదు. మంచిది. ద బీస్ట్ అంటే మీకు లాంగ్వేజ్ తెలుసు కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్. ద అనేది పర్టికులర్గా వేలెత్తి చెప్పేటప్పుడు వాడేటువంటిది కాబట్టి ద పెట్టినా పెట్టకపోయినా బీస్ట్ అంటే మాత్రం మృగము. ఇంకా మనం తెలుగులో క్రూర మృగము అని పిలుచుకుంటాం. అంటే మరి దయ్యంలాంటి వాడు రాయుడు, రాక్షసుడు రా, క్రూర మృగం రాయుడు, వీనికి ఉత్సవం నీచం తెలియదు, వీనికి మంచి చెడ్డ తెలియదు, మృగం లాంటి వాడు. ఈ మాటలు చాలా వింటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఎప్పుడో జరిగిపోయిన సంఘటన అయినా మళ్ళీ ఈ మధ్య మళ్ళీ తెర మీదకి వచ్చినటువంటి దిశ అనేటువంటి పరిస్థితి, ఆ చట్టం తీసుకొచ్చినటువంటి రేప్ కేసు గురించి మనందరికీ తెలుసు. సో ఆ 4 ఎవరైతే మగపిల్లలు ఉన్నారో మరి వాళ్ళను ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అది ఫేక్ ఎన్కౌంటర్ అని మొన్న తీర్పు వచ్చింది. కాబట్టి ఆ పోలీసులను శిక్షించాలి అని. ఎంతవరకు అది సమంజసమో తెలియదు. కానీ ఒక మామూలు మనిషిగా అయితే నేను తప్పు అంటాను. ఎందుకంటే పోలీసులు మంచి పని చేసినారని అప్పుడు అందరం సపోర్ట్లు కొట్టాం. ఆ అమ్మాయి విషయంలో చాలా క్రూరంగా బిహేవ్ చేసినారు, మృగాల్లాగా బిహేవ్ చేసినారు. క్రూర మృగాల కంటే అసహ్యంగా, ఈవెన్ మృగాలైనా కూడా అట్లా చేయరు. రేప్ చేయడం కాకుండా కాల్చి పడేసి నానా ఇబ్బంది పెట్టి కదా. ఈ కేసు మీరు కొంతకాలం క్రితం వినలేదా? అసలు దిశ చట్టం వచ్చిందే ఆ దాని మీద కదా. అప్పుడు ఏమనుకున్నాం, ఈ మృగాలు వీళ్ళు, ఈ పిల్లలు మరి పెద్ద పిల్లలు కూడా కాదు, వాళ్ళు కూడా చిన్న, అంటే మరి చిన్న పిల్లలు కాదు కానీ సమ్ టీనేజర్స్. కాబట్టి వాళ్ళందరినీ మనం ఏమనుకున్నాము, ఆడపిల్లలు గట్టిగా చెప్పవచ్చు, మృగాలు. వాళ్ళను ఏదో ఎన్కౌంటర్ చేశారు, చంపేశారు, తొందరగా న్యాయం జరిగిందని మనం అందరం సంతోషపడ్డాం. ఆ బిడ్డ ఎంత నరకం అనుభవించిందో ఆ పరిస్థితుల్లో. కొంత ఊరట. తర్వాత వాళ్ళ కుటుంబానికి ఏం న్యాయం చేశారో ఏంటో మనకు తెలియదు అవన్నీ. అంటే నేను ఇక్కడ మృగము అనే మాటకు తీసుకొస్తూ చెప్తున్నాను మీ అందరికి. మృగం, మృగాళ్ళు, మృగాళ్ళే కాదు,
ఆడమృగాలు కూడా ఉంటాయి కదా, ఉంటాయి కొంచెం క్రూరంగా కనపడదు. ఏ మృగం కూడా పైకి మృగంలా కనిపించదు. అదే విశేషం ఏంటంటే ఆ హీరో లాగానే ఉంటారు అందరూ కూడా, ఇంకా బాగుంటారు. లక్షణాలు ఏంటంటమ్మా? లక్షణాలు, మృగ లక్షణాలు. బయటికి మనుషులమే అందరం కూడా, మృగపు లక్షణాలు. ఇంకా కాస్త క్రూరంగా ఉంటే క్రూర మృగము అంటాం, హైలైట్ చేస్తూ ఉంటాం. మంచిది. ఇప్పుడు మృగాల గురించి ఎందుకు? మృగము, క్రూర మృగము అన్నాం అనుకోండి. ఈ క్రూర మృగం అంటే ప్రత్యేకమైన జంతువా? కాదు. ఏ జంతువులో అయితే క్రూర లక్షణాలు వచ్చేస్తాయో దాన్ని క్రూర మృగం అనేస్తాం. అది కుక్క అయినా కావచ్చు, నక్క అయినా కావచ్చు, సింహమైనా కావచ్చు, ఏదైతే క్రూరంగా ప్రవర్తిస్తుందో. అంటే మృగము అంటే ఇట్స్ కామన్ జెండర్, కామన్గా పిలిచేటువంటిది. అంటే సింహం అంటే సింహమా, కుక్క అంటే కుక్కనే. కానీ మృగము అంటే అది ఏదైనా కావచ్చు, ఈవెన్ మనిషి అంటే కావచ్చు. మనిషిలో కూడా అంత క్రూరమైన లక్షణాలు ఉంటే ఏమని పిలుస్తాం వాడిని? వాడు క్రూర మృగం రా అంట. అవునా కాదు? అంటారా లేదా? ఎవరన్నా మీలో ఉన్నారా క్రూర మృగాలు? ఆడవాళ్ళల్లో కానీ మొగళ్ళల్లో కానీ లేరా? దేవునికి వందనాలు. మా చర్చ చాలా మంచిది. కనపడరు అంతే. ఇళ్ళకి పోయినప్పుడు, హౌస్ విజిట్స్కి పోయినప్పుడు తెలుస్తుంది కదా. దేవునికి వందనాలు. ఈ క్రూర మృగాలను పెంచి పోషించటం, ఈ క్రూర మృగాలను సపోర్ట్ చేయటం ఒకరు చేస్తారు. మన బైబిల్ గురించి మాట్లాడుకున్నాం, వచ్చేద్దాం బైబిల్లోకి వచ్చేద్దాం. మనము దేవుని పనులను జరిగిస్తాం, దేవుని పిల్లలం కాబట్టి. దాన్ని ఏమంటాము? గాడ్స్ మిషన్. దేవుడిచ్చినటువంటి పరిచర్య లేదా పని జరిగించడం మన పని. అట్లాగే ఈ క్రూర మృగాలు, వీటికి ఒక లీడర్ ఉన్నాడు. అతని మిషన్. ఎవరా లీడరు? వెరీ గుడ్, సపోర్ట్లు పెట్టండి. సాతాను మిషన్, సాతాను యొక్క పని, సాతాను యొక్క పరిచర్య. వాడికో పరిచర్య ఉందండి బాబు. దేవునికి కాదు పరిచర్య ఉండేది, దేవునికే కాదు సేవ ఉండేది, వాడికి ఉంది. వాడు ఏదో ఎక్స్టెండ్ చేసుకోవాలి, వాడు కూడా ఏదో చేయాలి కదా. పరిచర్య, పని. సో ఇటువంటి వారిని పెంచి పోషించడం, ఇటువంటి వారితో ఎక్కువగా పని జరిగించుకోవడం, ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాడు. మంచి వారినే వాడుకుంటాడు. ఇటుటోళ్ళని ఎందుకు వాడుకోడు సాతాను గాడు? ఖచ్చితంగా వాడుకుంటాడు, ఇందులో అనుమానం ఏం లేదు. అవునా కాదా? అసలు బైబిల్ ఎక్కడైనా చెప్పబడ్డదా అండి బీస్ట్ అని? చదివితే కదా చక్కగా చెప్పబడ్డది, చాలా చోట్ల చెప్పబడ్డది. పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ఉంది. ప్రత్యేకంగా ప్రకటన గ్రంథము అంటే దర్శనం ఇచ్చినటువంటి ఆ గ్రంథంలో అనేక చోట్ల చెప్పబడ్డది. ఇది నేను లోకపరంగా ఏదో క్రూరంగా ఉండేటువంటి మనుషులు మనస్తత్వాలను బట్టి వాడో క్రూరముఖం వీడో క్రూరముఖం అని చెప్పట్లా. సాతాను సమయంలో, రాకట సమయానికి ముందుగా జరిగేటువంటి కార్యక్రమంలో, తన పనిలో, సాతాను తన మిషన్ జరిగించడంలో, తన పని జరిగించడంలో తీసుకొచ్చేటువంటి కొన్ని విషయాలు, మర్మాలు, రహస్యాలు కొంచెం తెలుసుకుందాం ఈరోజు. ఎందుకంటే ఆ బీస్ట్ అనే పదం నాకు ప్రేరేపణ వచ్చింది కాబట్టి బీస్ట్ గురించి కొన్ని మాట్లాడుకుందాం. అది ఏం చేస్తుంది, ఎప్పుడు వస్తుంది, సాతాను ఎప్పుడు తీసుకొస్తాడు ఈ భూమి మీదకి, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి దర్శనాలు. ఏమి జరిగింది, ఏమి జరుగుతున్నది, ఏమి జరగబోతున్నది, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ గురించినటువంటి విషయాలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. ఒట్టి ప్రకటన గ్రంథంలోనే ఉన్నాయండి. అయ్యా ఒట్టి ప్రకటన గ్రంథం దాంట్లోనే భూత భవిష్యత్ వర్తమానాల్లో ఎట్లా జరుగుతుంది, ఏంటి, రాకడ ఎప్పుడు, ప్రభు ఎప్పుడు వస్తాడు, ఏ కథ, కొన్ని విషయాలు మనకు తెలియదు, రహస్యాలుగానే ఉండిపోయినాయి. కానీ ఎలా ఉంటాయి, దర్శనం ఏమిటి, ఎలా జరుగుతుంది, ఏ కథ, ఏ పరిస్థితి అనేది కొంత చెప్పుకుంటూ వచ్చాడు మనకు. ఎందుకంటే రహస్యాలను తన పిల్లలకు బయలుపరుస్తానన్నాడు దేవుడు. కాబట్టి అమ్మా ఒక ప్రకటన గ్రంథంలోనే చెప్పబడ్డదా, ఇంకెక్కడన్నా ఎవరి ద్వారా దర్శనం అని చెప్పి చెప్పబడ్డదా? దానియేలు మనుషులు బట్టి పాత నిబంధనలో దానియేలు ద్వారా చెప్పబడ్డది. రాజు అంటాడు, విగ్రహం అంటాడు, అది అంటాడు, ఇతని కాళ్ళు అంటాడు, ఆ కాళ్ళు అంటాడు, ఇది అంటాడు, అమృగ మోహం అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు కదా. చాలా లోతైన అంశాలు. అంత లోతైన అంశాలు తెలుసుకోవడానికి చాలా సమయము, చాలా ఓపిక, చాలా జ్ఞానం కూడా అవసరమే. ఊరికి అర్థం కావు. మనం ఏదో చేయి చూపించి జోస్యం చెప్పించుకున్నట్టు, చిలక జోస్యం చెప్పించుకున్నట్టు ఉండదు దేవుని యొక్క వాక్యం. కానీ ఎప్పుడు చెప్పిన మాట అయినా సరే కొన్ని వందల సంవత్సరాల తర్వాత అయినా సరే అది నెరవేర్చబడుతుంది. ఇది సత్యం.
ఇది సత్యం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు పద్మాసు దీపంలో యోహానుకు బయలుపరిచినటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి. అవే కదా దర్శనంలో ప్రకటన గ్రంథంగా రాయబడ్డాయి. వాటిల్లో నుంచి 2-3 మాటలు మనం అసలు యాక్చువల్గా ఎట్లా తీసుకొస్తాడు సాతాను అనే దానికి మనం చూద్దాం. అప్పుడు అన్న చెప్పినట్టు సాతాను మిషన్ గురించి దానియేలు 2వ అధ్యాయము 7వ అధ్యాయము 9వ అధ్యాయంలో మనం చూస్తాం. అంతేకాదు 7వ అధ్యాయం 17 లేదా 8 వచనాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ రోజుల్లో మరి యేసుప్రభు కాలంలో ఈ యొక్క బీస్ట్ లేదా ఈ యొక్క మృగము అంటే తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నేను అంటాను, మరి అది ఏదైనా ఇబ్బంది కలగజేస్తే ఏదో నాకు తెలియదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు, అధికారులు ఈ యొక్క ఏమని చెప్తున్నాను బీస్ట్ మృగాల్లాగా ప్రవర్తించి యేసుప్రభుని సిలువేసినారు. వాళ్ళ ప్రవర్తన మృగ ప్రవర్తనగా ఉండింది. ఆ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉంటే సైనికులు అంటే ఇంకా ప్రభుత్వంలో భాగమే కదా. అక్కడ సైనికులు ఉన్నారు, రోమా సైనికులు. రోమా ప్రభుత్వం మీద ఇచ్చింది సర్టిఫికేట్ వేసి పిల్లలు ఇచ్చేసాడు, పర్మిషన్ ఇచ్చేసాడు కదా సిలువ వేసుకోండి అని. ఇవన్నీ చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ మాట, ఈ బీస్ట్ అనేటువంటి మాట అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వానికి, ఆ ప్రజలకు లేదా ఆ విధంగా దేవుడిని సిలువ వేయడానికి ఉపయోగపడ్డ వారందరికీ కూడా నేను అనొచ్చేమో, తప్పేమో కావచ్చు, కానీ నా మనసుకు అట్లా అనిపించింది. నిజంగానే అంత మంచి దేవుడిని మన కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడేటువంటి, అంత ప్రేమను పంచిన వాడిని సులువుగా సునాయాసంగా అవమానపరిచి సిలువ కప్పించారంటే వాళ్ళు మృగాలే, వాళ్ళు బీస్టే. అందులో అనుమానం ఏం లేదని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏమన్నా వేరే ఉందా? వాళ్ళు దేవుళ్ళని, వాళ్ళు మనుషులని, వాళ్ళు ఏంజల్స్ అని ఏమన్నా అనుకుంటారు మీరేమన్నా? సహజంగా మనం ఏదైనా రోడ్డు పక్కన ఎక్కడో ఏదైనా జరిగితేనే కొంచెం అన్యాయంగా ప్రవర్తిస్తే ఏ మనుషుల వాడు అట్లా చేస్తున్నాడు అంటాం. అటువంటిది ఇటువంటి సంఘటన, యేసుప్రభుని సిలువ వేసిన సంఘటనలో పాల్పంపులు పొందుకొని సంతోషించినటువంటి వారు, బాధపడ్డ వారి గురించి నేను చెప్పట్లా. ఒకవేళ సంతోషించిన వారు అంటే వారు మృగాలే అని నేను అంటాను. అట్లా మనం చూడొచ్చు ఆ విషయాన్ని కూడా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనం చర్చిల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. మృగము అనగానే క్రూరత్వము అని అనుకుంటాము. కంటికి కనపడని క్రూరత్వం అంటే సహజంగా ఏం మాట్లాడవచ్చు అంటే పోలీస్ దెబ్బలు అంటాం చూడండి. కంటికి కనపడు, కానీ ఆ నొప్పి ఎటుంటుందో, ఆ బాధ ఎటుంటుందో తిన్నోడికి తెలుస్తుంది కదా. కాబట్టి మనం గమనిస్తే సంఘాలలో కొంతమంది క్రూర మృగాలు, మేకమన్య పూలులు అంటే గోముఖ వ్యాఘ్రాలు అంటారు. అంటే మన పైన ఒక చర్మం వేసుకుంటారు, లోపల లక్షణం ఇంకో లక్షణం ఉంటుంది. సంఘాలను కూల్చడానికి, సంఘాలను ఇబ్బంది పెట్టడానికి, సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను చెదురుమదురుగా చేయడానికి ప్రవర్తిస్తుంటారు. వీళ్ళు విశ్వాసం రూపంలోనే ఉంటారు, కానీ వీళ్ళు కూడా క్రూర మృగాలే. అట్లా క్రూర మృగాలు అని చెప్పాలంటే మనం చాలా విషయాలను అబ్జర్వ్ చేస్తే, గమనిస్తే ఇవి అని కొంత ఐడియా వస్తుంటుంది మనకు, అవునా? మరి అట్లా చూసుకుంటూ పోతే ఖచ్చితంగా చెప్పాలంటే నేను అంటే ఇట్లా క్రూరత్వము అనే మాట వస్తే మీరు ఏమనుకుంటారంటే నన్ను గిచ్చినోడు, నన్ను కొట్టినోడు అని. క్రూరత్వం అంటే అదొకటే కాదు, బాధ పెట్టిన వాడే క్రూరుడు కాదు. ఒకవేళ విశ్వాసుల గురించో లేదా క్రైస్తవుల గురించో మాట్లాడాల్సి వస్తే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితులు కలిగినటువంటి వాళ్ళు, దేవుని అవమానపరచాలని చూసేటువంటి, మరి విశ్వాసాన్ని ముసుగెందుకు మళ్ళీ? కాబట్టి వీళ్ళంతా కూడా మృగంతో సమానమైనటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా ఎవరు? మృగంతో సమానమైనటువంటి వాళ్ళు. ఇది గమనించుకోవాలి. క్రైస్తవులకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? దేవుడు చెప్పిన మాట వినాలి. ఇది ఇన్స్ట్రక్షన్ అంతే, దీంట్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు. స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. కాబట్టి మనం చూసినట్లయితే ఇది ఆప్షన్ కాదు. ఆప్షన్ అంటే తెలుసు కదా, మల్టిపుల్ చాయిస్ ఇచ్చి ఏబిసిడి ఆన్సర్స్ ఇచ్చి నీ ఆప్షన్ ఏంటో చెప్పు, ఏనా బీనా సీనా డీనా అని. అట్లా ఏం లేదు. యేసు ప్రభువును నమ్మితే ఈ విధంగా ఫాలో కావాలి, ఈ విధంగా ప్రేమించాలి అనేది ఆర్డర్ అంతే. ఇది ఆప్షన్ కాదు, అది ఆర్డర్ అంతే. ఇక ఆర్డర్ని ఫాలో కాకపోతే ఏం చేస్తారు? చట్టాన్ని ఫాలో కాకపోతే ఏమొస్తుంది? రిలేట్ పడినప్పుడు ఆగకపోతే ఏమవుతుంది? ఇంత దారిని ఏమవుతుంది అమ్మా? పనిష్మెంట్ వస్తుంది. ఇది ఆర్డర్, ఆప్షన్ కాదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే చర్చల్లో వచ్చి కూర్చొని ఇది ఆప్షన్ అనుకుంటున్నారు. ఆప్షన్ కాదండి, మీకైనా నాకైనా ఇది ఆర్డర్ అంతే. ఇది ఆర్డర్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. చాలా ఆప్షన్ అని ఆటలాడుకుంటున్నారేమో, కుదరదు. అట్లా ఆటలాడుకుంటే నేనంటాను మనం అందరం మృగాలమే అంటాను. ఇక అదేంటి సార్ నేను మంచోడిని కదా అంటే చెప్పలేను నేను. కాబట్టి మనం గమనించుకోవాలి. అట్లాగే ఫాలో జీసస్ అనేది కూడా, యేసు ప్రభువుని వెంబడించడం అనేది కూడా ఆప్షన్ కాదు. అది చెప్పిన మాట వినడం ఆప్షన్ కాదు. నాకు ఇష్టమైతే అనడం ఆప్షన్ కాదు. అది ఆర్డర్ అంతే. అది ఆజ్ఞాతిక్రమము, దట్స్ ఆల్. ఆ లైన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి వీటిని మనం గమనించుకుంటూ ఉండాలి.
అంతేకాదు దానియేలు 2వ అధ్యాయం 42, 44 చాలా వరకు రెఫరెన్స్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నేను చదువుతూ చెప్తూ ఉంటాను. నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. కావాలంటే తర్వాత ఇవ్వమంటే కూడా నేను తర్వాత ఇస్తాను. మన సమయము 40 నిమిషాలు 45 నిమిషాలు చెప్పుకునేటువంటి ఎక్కువగా ఉంది సబ్జెక్ట్, కాబట్టి నేను కొద్దిగా స్పీడ్గా వెళ్తూ ఉంటాను. కాబట్టి ఇది మనం గమనిస్తూ ఉంటాము. మృగము అనేటువంటి అంశము మనం 2 చోట్ల చూస్తాము. 2 చోట్ల కాదు, 2 రకాలుగా చూస్తాం. ఒకటి సముద్రం మీద నుంచి వచ్చినది, రెండవది భూమి మీదది. ఇది నేను చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా. సో దానియేలు గ్రంథంలో ఈ సముద్రం నుంచి వచ్చినటువంటి దాన్ని మనం ఈ సముద్రపు మృగాలు వీటిని అంటే ఒక రకంగా చూస్తే వీటిని మనం డ్రాగన్ అంటాం చూడండి. డ్రాగన్ అంటే తెలుసా? చైనా డ్రాగన్స్ అంటారు కూడా. అట్లా రకరకాల ఆకారాల్లో ఉంటాయి, రకరకాల ఫలితాలలో ఉంటాయి కదా, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 42, 44 వచనం, 7వ అధ్యాయం 7వ వచనం, 8, 20, 8వ అధ్యాయం 25వ వచనం, ఈ విధంగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు. అయితే ఇప్పుడు నా అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. చక్కటి మాటలు. ఆ మాటలు ఒకసారి చదివితే మీకు అసలు ఏంది సబ్జెక్ట్ అనేది. ప్రకటన గ్రంథం తీద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనంలో చూద్దాం. మీరు అది తీసి పెట్టుకోండి చాలు. ప్రకటన గ్రంథంలో నుంచి 2-3 చోట్ల మనం కొన్ని వాక్యాలు చూసి ముగించుకున్నాం ఈరోజు. మీరు గమనించినట్లయితే 19వ అధ్యాయము 20వ వచనంలో మాట ఉంది. ఏమనుంది? అప్పుడా మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. అద్భుతమైనటువంటి పరిస్థితి. ఎవరచ్చా? ఇక్కడ 2 విషయాలు, మృగము, అబద్ధ ప్రవక్త. ఇంకొకరు ఉన్నారండి, వాళ్ళ గురించి కూడా మధ్యలో వస్తుంది. కానీ ఈరోజు మనకు సబ్జెక్ట్ టైం సరిపోదు కాబట్టి ఊరికే చెప్తా. క్రీస్తు విరోధి. ఈ ముగ్గురిని అడ్డం పెట్టుకొని ఈ భూమి మీద జరిగించాల్సినవన్నీ జరిగిస్తూ ఉంటాడు సాతాను. ఎవరచ్చా? మొదటిది మృగము, రెండవది అబద్ధ ప్రవక్త, మూడవది క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అంటారు. సో వీటినన్నింటినీ మనం గమనిస్తూ ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు చూడండి, ఇక్కడ మీరు 2 చూస్తున్నారు. ఒకటి మృగం చూస్తున్నారు, ద బేస్ట్. రెండవది ఫాల్స్ ప్రాఫిట్ అంటారు, అంటే అబద్ధ ప్రవక్తలు. మనకు అనేక చోట్ల అబద్ధ ప్రవక్తల గురించి కూడా ఉంది. దాని గురించినటువంటి విషయాలు మీరు మళ్ళీ చూసుకోవచ్చు కూడా. కాబట్టి వీటినన్నింటినీ కూడా మనం గమనించుకోవాలి. ఈరోజు మన సబ్జెక్ట్ ద బీస్ట్ అనేది కొంచెం ఎక్కువగా చూస్తున్నాము. దాన్ని బట్టి అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి అనే అంశాలు దేవుడు మళ్ళీ సమయం ఇచ్చినప్పుడు ఎక్కువగా చూద్దాం. ఇప్పటి వరకు మాత్రము వీరు ముగ్గురు ఎవరి ఆధీనంలో ఉంటారండి? సాతాను ఆధీనం. కొంచెం చెప్పాలి, మీకు అర్థమవుతుందా లేదా అనే దానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ ముగ్గురు ఎవరి ఆధీనంలో ఉంటారు? వీరు ముగ్గురు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి భూమిలో నుంచో అక్కడి నుంచో ఇక్కడ నుంచో ఊడిపడ్డా వేరే వాళ్ళ ఇంకేమైనా మనుషులేనా? తప్పకుండా మనుషులే. నీలాగా నాలాగా ఉండేటువంటి వాళ్ళే. కానీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? క్రూరంగా ఉంటుంది, అబద్ధాలతో కూడి ఉంటుంది, మృగము అనేటువంటి చెప్పబడినటువంటి లక్షణాలతో ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటారండి? సాధారణ కంట్రోల్లో ఉంటారు. సో రాబోతున్నటువంటి రోజుల్లో వాళ్ళు హైలైట్ చేయబడుతూ ఎక్కుతూ వస్తారు. ఎవరు ఎక్కడి నుంచి వస్తారో, ఎట్లా వస్తారో అనేది పెద్ద సబ్జెక్టు. మళ్ళీ ఆలోచన చేసుకో. సో వీరి కంట్రోల్లోకి వెళ్ళిపోయి భూమి మొత్తం కూడా సాతాను చెప్పినట్టు చేయడం జరుగుతూ ఉంటారు. వాడేం వచ్చి నీతో మాట్లాడు, నాతో మాట్లాడు. ఎవరైనా కూడా సూపర్వైజర్ను పెట్టుకున్నారనుకోండి, డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు వెళ్ళి పనులతో మాట్లాడితే సూపర్వైజర్ విలువ తగ్గిపోతుంది. అందుకే యేసు ప్రభు విలువ తగ్గకుండా తండ్రి ఏం చేశాడు? పరలోక ప్రార్థన చెప్పినా, ఏ ప్రార్థన చేసినా యేసు నామంలో అంటేనే నేను వింటా, లేకపోతే వినను అన్నాడు. కారణం ఏంటి? యేసు ప్రభు అంటే ఉన్నటువంటి ప్రేమ, ఆ గొప్పతనం. కాబట్టి ఇక్కడ ఈ ముగ్గురి ద్వారా ప్రకటన గ్రంథం చదివితే ఇంకా తర్వాత ఏంటి ఏం కథ అనేది అర్థమవుతుంది. మొదటి 2-3 అధ్యాయాలు
జరుగుతున్న పరిస్థితుల గురించి, సంఘాల గురించి, మొదట పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి సంఘాలు, లవోదికీయ సంఘం, ఫిలడెల్ఫియా సంఘం, ఆ సంఘం, ఈ సంఘం, ఇలా ఉన్నారు 7 సంఘాల గురించి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత శ్రమలు ఎలా మొదలవుతాయి, 7 ముద్రలు ఏంటి, ఆ ముద్రలు ఏంటి, ముద్రలు ఇప్పబడడం ఏంటి, ఆ దూత ఎలా వస్తాడు, ఎలా సంహరిస్తాడు, ఈ దూత ఎలా వస్తాడు, ఎలా చేస్తాడు, పాత్రలో ఏముంది, ఎన్ని పాత్రలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథం చదివితే భవిష్యత్తు కూడా కొంతవరకు అర్థమైపోతుంది. మనకు రాకడ ఎప్పుడో కొంత అర్థమైపోతుంది. ఎప్పుడో సమయం ఖచ్చితంగా తెలియదు, ఎందుకంటే అది తండ్రికి మాత్రమే తెలుసు. కానీ మన వరకు జాగ్రత్త పడడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఎట్లా వస్తుంది, ఏంటి రోజులు ఇలా గడుస్తున్నాయి అనేది అర్థమైపోతూ ఉంటుంది అనేది మనము గమనించవచ్చు. మరి మనం చూస్తే వీళ్ళందరూ కూడా ఎక్కడ వేయబడుతున్నారండి? మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడి. ఈ అగ్నిగుండము, ఈ మండుచున్న అగ్నిగుండం గురించి మనకు కూడా తెలుసు. వాళ్ళిద్దరే కాదు, ఇంకా ఎవరు పోతారు అమ్మా? ఏంటి తల్లి? అగ్నిగుండం, నరకము, పాపము, వీళ్ళున్న చోటికి ఎవరు పోతారని అడుగుతారు. అబద్ధ ప్రవక్త, క్రూర మృగము ఉన్నటువంటి ఆ నరకములోనికి, ఆ నరకంలో ఉన్నటువంటి అగ్నిగుండం. పాపులము ఏంటి? ఆ సబ్జెక్ట్ అర్థం కాలేదా మీకు? ఎవరు పోతారయ్యా అక్కడ? పురుగు సావదు. అది ఎవరి గురించి చెప్పబడింది? ఎవరి కోసం చెప్పబడింది? అది ఏంటి బాబు? సో అదంతా కూడా ఒక ఎత్తు. తర్వాత ఘట సర్పం అనే మాట కూడా మనం ఇక్కడ వింటాం 20వ అధ్యాయంలో. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరంలో వాడిని బంధించి. ఇదొక పాయింట్. ఇవన్నీ కూడా మిలీనియం పీరియడ్ అంటారు, అవి మళ్ళీ మాట్లాడుకుందాం. కాబట్టి వీటన్నిటిని గమనిస్తే మనకు అర్థమవుతున్నది, ఒకటి క్రూర మృగము, రెండవది అబద్ధ ప్రవక్త, మూడవది యాంటీ క్రీస్తు విరోధి అనేటువంటి ముగ్గురి ద్వారా ఈ ప్రపంచాన్ని తన హస్తగతం చేసుకుంటాడు. తను చెప్పినట్లు ఎలా నడవాలో, ఏం చేయాలో వాళ్ళ ద్వారా చేయించుకుంటాడు. బహుశా వాడు కూడా వచ్చి వాళ్ళ మధ్యనే ఉంటాడేమో, మనకు తెలియదు. అవి కూడా స్పష్టంగా ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. అవన్నీ కూడా స్పష్టంగా మీరు చదివితే అర్థమవుతూ ఉంటాయి. డెప్త్తో, భయంతో, భక్తితో చదవాలి, లేకపోతే తప్పుడు ఆన్సర్స్ ఇస్తారు. నరకం అంటే యేసుప్రభు పోతాడని చెప్తారు. కాబట్టి ఇబ్బంది అవుతుంది విశ్వాసులారా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. కొంచెం ఒళ్ళు స్పృహ దగ్గర పెట్టుకొని ఆన్సర్స్ చేయాలి. అంతేకాదు దేవుని విషయాల్లో చక్కగా చెవులొగ్గి శ్రద్ధగా వినాలి. ఏదో పోయామని అనిపించుకొని పోవటం వల్ల ఉపయోగం లేదు. అలా ఉంటే కష్టం క్రైస్తవ జీవితంలో. క్రైస్తవులు ఇప్పుడే చెప్పాను, దేవుని అనుసరించడం అనేది ఆప్షన్ కాదు, ఆర్డర్. దేవుని అనుసరించడం, దేవుని ప్రేమించడం అనేది ఒక ఆప్షన్ లాగా ఇవ్వలేదు. ఈరోజు ఏం కూర చేసుకుందాం అనేది మీకు ఆప్షన్ కావచ్చేమో, కానీ దేవుని ప్రేమించడం, దేవుని యొక్క అనుగ్రహం ప్రకారం నడవడం అనేది ఆప్షన్ కాదు, ఇట్స్ ఆర్డర్. ఈ ఆర్డర్ ప్రకారం నడవకపోతే క్రైస్తవులను చెప్పించుకోవడానికి, క్రైస్తవులను పిలిపించుకోవడానికి అర్హత లేని వారమే మనము. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. చర్చిలో వచ్చి కూర్చున్నంత మాత్రం పరలోకానికి పోతాం అనుకోవడం వెరితనము. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎన్నిసార్లు హెచ్చరించినా అదే పద్ధతిలో ఉంటారు. చిన్న సంఘమైనా హెచ్చరికలు ఎక్కువ ఉంటాయి మన దగ్గర. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఇవన్నీ కూడా మనం అక్కడ ఇది చేసుకోవచ్చు. తర్వాత 20వ అధ్యాయం 10వ వచనంలో కూడా వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. ఆల్రెడీ అదే అగ్నిగుండంలోనికి 3వ పర్సన్ ఎవరు వెళ్ళారు? మహాఘట సర్పం వెళ్ళింది. ఈ మహాఘట సర్పం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ 1000 సంవత్సరాలు బంధించబడి తిరిగి వాళ్ళు బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత పెద్ద యుద్ధం జరుగుతుంది. అదే ఈ లోకంలో ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం కావచ్చు అని కొంతమంది ఊహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయినాయి కాబట్టి చరిత్ర ప్రకారం 3వ ప్రపంచ యుద్ధమే వస్తుంది. అదే అర్మగుద్దం యుద్ధము. ఆ యుద్ధం వస్తే ప్రపంచం నాశనం అయిపోతుంది, కొత్తగా మళ్ళీ భూమి మొదలవుతుంది అనేది కొంతమంది చెప్తూ ఉన్నారు. అది ఎవరి ఆలోచన ఏంటో అదంతా కూడా స్పష్టంగా బైబిల్లో ఉంది. దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించద్దు. అయితే రెండవ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. 11వ వచనం నుంచి మెల్లగా చదువుకుందాం. 18 వచనాలు త్వరగా. మరియు భూమిలో నుండి ఇంతవరకు అంతకుముందు చెప్తాడు, మీరు చదవండి. అంతకుముందు కానీ దానిలో కానీ సముద్రంలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగం గురించి చెప్తాడు. అది కూడా ఇది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగం గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇంకా ఏమంటున్నాడమ్మా? గొర్రె పిల్ల కొమ్ము వచ్చి 2 కొమ్ములు దానికి ఉండేను. సర్పం మాట్లాడుతుందా అండి?
సర్పం మాట్లాడుతుందా అండి? సర్పం మాట్లాడుతుందా? మాట్లాడుతుండే నేను వాక్యం చెప్తుంటే మాట్లాడుతుందా అంటే నోరెళ్ళ పెడతారేంటండి బాబు. ఆది కాండంలో మాట్లాడలే, అవ దగ్గరికి వచ్చేసి ఎవరు బలహీనంగా ఉంటే వాళ్ళకి మాటలు వినిపిస్తాయి. గట్టిగా దేవుని నమ్మిన బిడ్డలకు పాము మాట్లాడదు, సర్పం మాట్లాడదు. బలహీనంగా ఉన్న వాళ్ళకి సర్పం మాట్లాడదు, ఎందుకంటే సాధారణ మాటలు వింటారు కదా కొన్నిసార్లు, అందుకే. సో ఏముందంటే అక్కడ మాట్లాడినో మొదటి మీరు పైన చదివితే మొదటి మృగం గురించి కూడా ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. దాని ఎదుట చేయించున్నది, సావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి మృగమునకు భూమియు నివసించు వారును బలవంతము చేస్తున్నది. దాని వైపు మళ్ళాలా అని చెప్పిన మాట వినాలా అని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. నువ్వు ఒప్పుకోకుండా ఉండటానికి వీలు కాని పరిస్థితులు కూర్చుంటాయి. ఇప్పుడు ఎంతగానే యేసుప్రభు అది అన్నోడివి, రేపొద్దున ఈ బలవంతం చేసేసరికి ఇంట్లో పోయి కూర్చుంటావు. యేసుప్రభు ఎవరో నాకు తెలియదని పేతురు చెప్పినట్టు చెప్తావు. అది నీ పరిస్థితి, నా పరిస్థితి, పిరికితనం. అందుకే యుద్ధం గురించి మాట్లాడేటప్పుడు 3 విషయాలు చెప్తూ 4వ విషయం ప్రత్యేకించి చెప్పాడు. ఏమని చెప్పాడు? పిరికి వారు యుద్ధానికి పనికిరారు, వెళ్ళి ఇంట్లో కూర్చోండి మీరు అన్నాడు. రేపొద్దున ఇన్ని శ్రమలు వచ్చినప్పుడు, ఇంత ఇరుకు వచ్చినప్పుడు ధైర్యంగా చెప్పాలి, ఇవాళ ఆశీర్వాదం అండి, ఇల్లు ఇచ్చాడండి, బంగ్లా ఇచ్చాడండి, కారు ఇచ్చాడండి, రేపొద్దున దెబ్బలు పడుతూ ఉంటాయి. అప్పుడు కూడా ఇదే పద్ధతిలో యేసుప్రభుని ప్రేమించగలగాలి. సాతాను లోపరుచుకునే ప్రయత్నం చేస్తుంది, లొంగకపోతే హింసిస్తుంది. భూమిలో నుంచి వచ్చినటువంటి ఒక మృగం ఉన్నది, సముద్రంలో నుంచి వచ్చినటువంటి మృగం ఉన్నది, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, మహాఘట సర్పం ఉన్నది. వీటన్నిటి విషయాలు రాకడ సమీపించే కొద్దీ బయలుపరచబడతా ఉంటాయి. వీటన్నిటికి తట్టుకొని నిలబడాలి. ఒక దయ్యాన్ని వదిలిపెట్టాలంటే ప్రార్థన చేయమంటే తట్టుకొని నిలబడలేము మనం. వాడు పడే కంటే ముందే మనం పడతాం, లేదంటే దూరం జరుగుతాం. భయం పన్నెటివన్నీ మన మీదకి వస్తాయి, అంతేనా? కొంతమంది దూరం జరగరు దురాత్మల విడుదల ప్రార్థనలప్పుడు జరగరా? మరి పెద్ద పుడింగ్ల మాదిరి పిరికి వారు దేవుని పనికి రాదు, మాత్రం పనికి రారు. ధైర్యంగా తెగించి వస్తేనే ఆశీర్వాదం. మంచి చెడ్డ ఏది అన్ని కూడా మా దూకాలను వద్ద 10 సార్లు ఆలోచన చేసుకునేసరికి అది బలహీనత అని అర్థమైపోయి దేవుడు పక్కకుండా అంటాడు. తర్వాత చూద్దాం నీ కథ అంటే. ఇంకా ఏమంటాడు? మా ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట నీలాంటి వాళ్ళకి అద్భుతాలు కావాలి కదా. మీరు అనుకుంటున్నారు కదా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, అంతకంటే అద్భుతాలు అంట సాతాను గడు చేసేది. ఈ క్రూర మృగము, ఈ భూమి మీద ఉన్నటువంటి మృగము ఏం చేస్తుందంటండి? ఆకాశం నుండి అది దిగివచ్చు. ఎప్పుడు జరిగిందంటే ఏదే కాలంలో జరిగింది. దేవుడు ఆకాశం నుండి అగ్ని వల్ల దిగివచ్చి ఆ బలిని స్వీకరించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అద్భుతాలు దేవుడిలాగా వాడు చేస్తాడు. మొన్న మనం అనుకుంటూ ఉన్నాం, వీడియో చూస్తున్నాం. అదే 6 ఏళ్ళలోడు వాక్యం చెప్తున్నాడు, సపోర్ట్లు కొట్టండి. 14 ఏళ్ళలోడు వాక్యం చెప్తున్నాడు, సపోర్ట్లు కొట్టండి. నేను అదే చెప్పాను విశ్వాసులకు, వాడు ఇక్కడ లేడు కాబట్టి బతికిపోయినాం. వాడు ఇక్కడ ఉంటే లైన్ కట్టేటోళ్ళం, ప్రార్థన చేయమని చేయించి. వాడు 6 ఏళ్ళలోడా 10 ఏళ్ళలోడా మనకు అనవసరం. వెర్రితనం. అక్కడ క్రీస్తున్నాడు, ఇక్కడ క్రీస్తున్నాడు అంటే పరిగెత్తే తత్వం. ఏది నిజం, ఏది భ్రమ, ఏది బలహీనత అని తెలుసుకోలేనటువంటి వ్యక్తిత్వం. అందుకనే క్రైస్తవులు ఐక్యతలోకి రాలేరు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయాలన్నీ ఇట్లా చెదిరిపోయిన హృదయాలు, వాళ్ళ ఐక్యతతో ఉండలేరు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోరండి. గొప్ప సూచనలు చేస్తున్నది కప్పితే బలి నీవు బ్రతికిన ఈ క్రూరం. ఇవన్నీ కూడా ముందు జరిగినాయండి. మీరు దానియలు గ్రంథంలో చదివితే అసలు ఈ క్రూరముఖం ఏంటి, ఎప్పుడు కత్తి దెబ్బ తగిలింది, ఎవరు కొట్టినారు, ఏ కత్తి అది, అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా దర్శనాలు. నిజంగా ఒక మృగానికి జరిగినటువంటివి కాదు ఇవి. ఆ దేశానికి జరిగినటువంటివి, ఆ రాజుకు జరిగినటువంటివి, ఆ సాతాను శక్తికి జరిగినటువంటివి, దేవుని వ్యతిరేకాత్మకు జరిగినటువంటి పరిస్థితి అన్నమాట ఇదంతా కూడా. ఇక్కడ మృగము అని దాన్ని సింబాలిక్గా చెప్తున్నాడు, డైరెక్ట్గా ఫలానా అని చెప్పకుండా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అంతా చదవాలి పూర్తిగా. అక్కడ బిట్టు ఇక్కడ బిట్టు చదివితే అర్థం కాదు, లింక్ తగలదు. అసలు ఈ క్రూరముఖం ఏంటి, ఎప్పుడు దెబ్బ తగిలించుకున్నది, ఎవరు కొట్టినారు, ఆ కత్తి ఏంటి, ఆ పరిస్థితి ఏంటి అని దానిలో ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ కాకుండా పైన ఇంకా రెఫరెన్స్ బుక్కులు చాలా చదవాల్సి ఉంటుంది. అప్పటికి కానీ భవిష్యత్తు అర్థం కాదు. ఏం యుద్ధం ఎప్పుడు జరుగుద్ది, ఎవరెవరి మధ్య జరుగుద్ది అని. తూర్పు దేశముల నుండి అంటారు. అంటే నేనేమనుకుంటానంటే మన దేశం నుంచి కూడా ప్రధానిగా కలుసుకుంటాడు పోయి వాళ్ళందరితో.
యేసుప్రభు మీద యుద్ధం చేయడానికి. ఆశ్చర్యమేమీ లేదు కదా, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వ్యతిరేకతను చూస్తే ఆశ్చర్యమేమీ లేదు. కాబట్టి లోతులు గ్రహించాలి అంటే జ్ఞానం ఒక్కటే సరిపోదండి, భయం భక్తి కూడా కావాలి. నేను డబుల్ పీజీలు చేసినా లేకపోతే ఇంకా పిహెచ్డీలు చేసినా అన్నా కూడా ఇవి అర్థం కావాలి సార్. కాకపోతే నాకు ఎందుకు చెప్పాలనిపించింది అంటే బీస్ట్ అనే మాట పట్టుకొని కొంచెం చూపించాలి దేవుడు ఎలా ఉన్నది, ఏ పరిస్థితి అనేది అనిపించింది. దయచేసి జ్ఞాపకం పెట్టి చదవండి అమ్మా. ప్రతిమను చేయవల్లని అది భూనివాసులతో చెప్పచ్చు. ఆ మృగం ఎదుట చేయటకు తనకియబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మోసపోతున్నారు భూనివాసులు అందరూ కూడా. గొప్ప గొప్ప సూచక్రియలు, ఆడపోతే అద్భుతం జరిగింది, ఈడపోతే అద్భుతం జరిగింది. ఇక్కడ ఏమైపోయిందంటే పాలల్లో నీళ్లు కలిసిపోవడం వల్ల పాలు నీళ్ళు ఎంతున్నాయో ఏకత మనకు అర్థం కావడం వల్ల సచిపతి ఆడ అద్భుతం జరిగింది. వాడు చిన్నపిల్లడు చేసినాడంటే అండి 14 ఏళ్ళంటే ఎంత దేవుని శక్తి ఊపుకొచ్చింది అండి బాబు కదా. మోసపుచ్చు దురాత్మ మోసపుచ్చుచున్నది, భ్రమపరచుచున్నది. ఇంకా ఏమంటే మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని. ఇది దానియాల్లో కూడా ప్రతిమ గురించినటువంటి మాటలు ఇవే ఉన్నాయి. ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి అది ఇది అని చెప్పేసి దానియాలు చేయక ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ విధంగానే దీవించబడ్డాడు. అది మనకు జ్ఞాపకం కూడా ఉంచుతుంది. అలాగే ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రారంభించడానికి దాని అధికారం ఇవ్వబడింది, దానికి అధికారం ఇవ్వబడుతూ ఉంది. అంతేకాకుండా ఇంకేంటట ఇప్పుడు మనం కీర్తనల్లో చదువుకున్నామే అవే మాటలు వస్తున్నాయి చూడండి. ఎక్కడి నుంచమ్మా, ఎక్కడమ్మా? కుడి చేతి మీదనైనను నొసటి మీదనైనా. ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ వచ్చింది కార్లు కదా, అక్కడ ఏమంటారండి టోల్ గేట్ దగ్గర లైన్లలో నిలబడి సావు. ఎంత టైం, ఎన్ని బండ్లు. ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ వచ్చిన తర్వాత ఏమైందండి, ఎట్లా అండి అది కదా, కారు అద్దం ముందు దాన్ని ఏదో తగిలించింటారు, ఆటోమేటిక్గా పైన స్కాన్ చేస్తుంది, పోతూనే ఉంటుంది బండి కదా. ఫాస్ట్ ట్యాగ్ టికెట్ ఇక్కడ పెడతాడు సాతాను గడు మనకు. ఈడ కాకపోతే ఏంటండి ఆ ఫాస్ట్ ట్యాగ్ ఏం పెడతాడు? దేవుడి విజయశేఖర్ క్లాస్లో రోల్ నంబర్ 41 ఏదో ఉంటుంది కదా. నీ రోల్ నెంబర్ ఎంత ఉండే లేదా? రోల్ నెంబర్ లేదా? చదువుకునే పిల్లలకు రోల్ నెంబర్లు ఉండవా? ఏమంటారు? 4. నీవే ఆ 4 పెట్టుకోవాలి. రేపటి నుంచి మేరీ అంటే 4 అంటే చూపిస్తుంది, కానీ 4 అంటేనే మేరీ చూపిస్తుంది. మేరీ అంటే 4 చూపించదు, 4 అని చూపిస్తే మేరీని చూపిస్తుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఆధార్ కార్డులు వచ్చినాయి, పాన్ కార్డులు వచ్చినాయి, క్రెడిట్ కార్డులు వచ్చినాయి, డెబిట్ కార్డులు వచ్చినాయి, డ్రైవింగ్ లైసెన్స్లు వచ్చినాయి, పాస్పోర్ట్లు వచ్చినాయి. ఆఖరికి హాల్ టికెట్ అంటే కూడా నిన్ను నీవు బయటికి తీసుకురావాలంటే ఆ నంబర్ ముఖ్యం. నంబర్లలోకి తీసుకెళ్ళిపోయాడు. అందుకనే ఏంటంటే ఆ క్రూర మృగము, ఇక్కడ చెప్పినటువంటి క్రూర మృగం ఏంటంటే చదవండి అమ్మా. ఆ ముద్ర అనగా ఏంటంటమ్మా? దాని పేరైనను దాని పేరిట సంకేతం. పూర్తిగా చదివేసి అమ్మడానికి కానీ కొనడానికి కానీ బయట టమోటా కేజీ తెచ్చుకుందాం అనుకున్నావా? ఒక్కడి ఏడు నీకు ఏదే చేతి మీద నంబర్ చూపించు అంటాడు. స్కానర్ ఉంటుంది, స్కానర్ ముందు నంబర్ పెట్టాలి. పలానా డేవిడ్ శేఖర్ కేజీ వంకాయలు ఇచ్చేసి, లేకపోతే నీకు అర్హత లేదు. ఇది రాబోతున్నటువంటి రోజు. ఇలా టమాటోలు 80 రూపాయలు కిలో అనగానే గుండెలు బాదుకుంటున్నాం. రేపు పొద్దున ఈ పరిస్థితి వస్తే కేజీ టమాటోల కోసం ప్రింట్ వేయించుకుంటావా? సాధారణ ప్రింట్ ఇక్కడ వేయించుకోవా? నేను బతుకుంటే చూస్తా కదా. అందరం అట్లా మాట్లాడేటోళ్ళ చివరికి వచ్చేసరికి మనమే ముందు ఉంటాం లైన్లో. నాకి అదే వ్యాక్సిన్కి పోయినట్టు, కరోనా వ్యాక్సిన్ ముందు నాకే అని ఆటో వాళ్ళకు మీటరు కొత్తగా మార్చేటప్పుడు ఎట్లుంటారండి? కొట్లాడుకొని లైన్లో నిలబడి సస్తుంటారు కదా. ఏంటమ్మా చెప్పండి. ఆ ముద్ర కానీ ఆ పేరు కానీ, సాతాను పేరు కానీ, ఆ మృగం అంటున్నారు, మృగం యొక్క పేరు కానీ, మృగం యొక్క నంబర్ కానీ నుదుటి మీద కానీ చేతి మీద కానీ వేయించుకోవాలి. అది ఇంటర్నల్ ఇలా పెట్టంగానే వెళ్ళిపోతుంది. బియ్యం గింజ అంత ఉంటుంది. ఇవన్నీ ఎక్కడున్నాయి సార్? ఊరికే చెప్తున్నారు, లేదు ప్రకటన గ్రంథంలో ఉంటాయి, మీరు చదవండి.
ఇలా పెట్టి నొక్కంగానే లోపలికి వెళ్ళిపోతుంది. సినిమాలు సినిమాలు చూసింటారు కదా, రోబో అంతే, సింపుల్గా వెళ్ళిపోతుంది. ఇది ఉంటేనే పలుకుతాడు అవతలోడు, లేకపోతే పలకడు. చిప్ సిస్టమ్ ఇప్పుడు సినిమాలలో ఊరికే చూపిస్తున్నారు, ఇది రాబోతున్న కాలంలో నిజమవుతుంది. ఆ చిప్లో ఉంటుంది ఒక నంబర్, ఆ నంబర్ పెడితేనే నీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇవి ఆల్రెడీ పెద్ద పెద్ద కంట్రీస్లో వాడుతూనే ఉన్నారు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. భారతదేశానికి కూడా ఎప్పుడైనా రావచ్చు, చెప్పలేదు, ఏ టైంలో అయినా రావచ్చు. ఇక ఆల్రెడీ అన్ని కార్డులే, పాస్బుక్ ఓపెన్ చేయాలి బ్యాంకులో అంటే ఆ పాన్ కార్డు కావాలంటే అన్ని కార్డుల మీదకి వెళ్ళిపోయారు. నువ్వెవరు అనే ముందు నీ పాన్ కార్డు చూపిస్తే తప్ప నువ్వెవరు తెలియదు. అమ్మ చదవండి. లెక్కింపనేమో ఇది వేరే సంఖ్య కాదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే అద్భుతాలు, ఆశ్చర్యకారులు, విచిత్రాలు అని కాదు, మనుషుల సంఖ్యే అది, మనుషుల సంఖ్యే స్పష్టంగా ఉంది అక్కడ. ఆ సంఖ్య యొక్క కాదు, ఆ సంఖ్య 666 666. ఈ మాట మీరు చాలా చోట్ల వినించారు. 666 సాతాను నంబర్ కాదు, అది మనిషి నంబరే. కానీ ఆ మనిషి సాతాను కంట్రోల్లో ఉంటాడు. ఆ మనిషి ఎవరి కంట్రోల్లో ఉంటాడు? ఆ మనిషి పేరేంది? మృగం లాంటివాడు అన్నమాట. పీకడం నంబర్ వేసుకోకపోతే. ఎందుకు వచ్చింది తిప్పులని చర్చికి పోవడం ఇప్పుడే మానేస్తున్నాం కదా, ఎండ ఎక్కువ ఉంటే మానేస్తున్నాం. రేపొద్దున వాడు వచ్చి నువ్వు ముద్ర వేయించుకోకపోతే నేను వదిలిపెట్టినంటే హ్యాపీగా మానేస్తాం. ఇంకా 10 నుంచి 12:30 అంటే చాలా మంది 11 నుంచి 1:30 మార్చుకున్నారు చర్చి టైమింగ్స్ కదా. వాడే బెటర్ సార్ అంటారా? అదే బెటర్ సార్. చెప్పండి, మీరు గుడ్ల మీద చేసుకొని చెప్పండి. 10 నుంచి 12:30 అని మర్చిపోయి ఇప్పుడు చర్చి టైమింగ్స్ ఎట్లా ఫాలో అవుతున్నారు? 11 నుంచి 1:30. ఎవరు ఇస్తారు అర్థం వాళ్ళు. ఇప్పుడే ఇట్లా ఉన్నాడు, వాడు వచ్చి బెదిరిస్తే లొమ్మకుండా ఉంటారా? అందుకే అంతమ వరకు సహించిన వాడు ధన్యుడు అని చెప్పాడు దేవుడు. మధ్యలో జారిపోయేవాడు. ఒక్క విశ్వాసనైనా కనుగొందునా అన్నాడు. తెలుసు దేవునికి మనం అయితే దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు తీసుకుపోదలుచుకుంటే పరలోక రాజ్యానికి ఇవేమీ అడ్డుకో. ఏం చేస్తాడో తెలియదు, ఎలా హింసిస్తాడో తెలియదు, ఏమంటాడో తెలియదు, ఏం భ్రమపరుస్తాడో తెలియదు, ఆశ పెడతాడో, కోపగించుకుంటాడో, హింసిస్తాడో, మొత్తానికి నువ్వు ముద్ర వేసుకునే వరకు వదలడు. ఇక్కడ కానీ దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 666 ఫిక్స్డ్ అండి. అంటే ఎందుకు చెప్తున్నాను ఫిక్స్డ్, వేరే నంబర్ ఏం లేదని ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇదే బైబిల్లో ఫుట్ నోట్స్లో చూస్తే 616 అని ఉంటుంది. ఎక్కడ నేను చూడలేదండి 616. బహుశా ప్రింట్ మిస్టేక్ పడ్డదో, లేకపోతే అది ఎట్లా ఆ ట్రాన్స్లేషన్లో ఏమన్నా మారి. ఫుట్ నోట్స్లో చూడండి అమ్మా, 616 అని ఉంటుంది. కానీ ఎక్కువ భాగం అందరూ 666 గురించి ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి 616 గురించి ఎక్కడ మాట్లాడడం నేను చూడలేదు. సో ఇది గమనించుకోవాలి. భ్రమపరచు ఆత్మ. ఈ రోజుల్లో మనం టాటూస్ వేసుకుంటున్నాం, దీన్ని కూడా భ్రమపరచు ఆత్మనే. ఏమనంటే నేను బైబిల్ వాక్యమే కొట్టించు, అసలు పచ్చబొట్టు పొడిపించుకోవడమే తప్పురా బాబు అంటే, మళ్ళీ నేను బైబిల్ వాక్యమే కదండి, దేవుని వాక్యం బలం కదండి అంటాడు. తప్పు కదా, తెలియక చేసి క్షమించబడతాం. తెలిసి చేస్తున్నారు చాలా మంది క్రైస్తవులు శరీరాల మీద. కొంతమంది శరీరాల్లో చూస్తూ ఉంటాం, ఎప్పుడు మన టీవీ యాడ్స్లో ఆడే అసేమే వస్తుంది. ఒళ్ళుగా ఉండనే ఉండదు, మొత్తం బొమ్మలు. ఏం బొమ్మలు అంటే దయ్యం బొమ్మలు ఉంటాయి. నాకైతే దయ్యాలా కనిపిస్తుంది. పచ్చబొట్టు పడిపించుకోవద్దు అన్నాడు దేవుడు. మనం ఏమంటాం? దేవుని వాక్యం అండి. అమ్మకు మించిన దైవం ఉన్నదని అమ్మ అని పొడిపించుకోవడం. బతుకున్న అమ్మకు తిండి పెట్టండి రా నాయన. బ్రహ్మపరచు ఆత్మ. ఇవన్నీ కూడా రాకడకు గుర్తులు. సాతాను వస్తాడు, ఆల్రెడీ వచ్చాడు, తన పను తను చేసుకుంటూ ఉన్నాడు. యాంటీ క్రైస్ట్ ఎక్కడో ఉన్నాడు, వాడు బయటకు వస్తాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అట్లాగే అబద్ధ ప్రవక్తలు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళ లీడర్ ఎక్కడో ఉన్నాడు. సాతాను శక్తులు ఉన్నాయి, సత్యం అది. ఇక మృగం అంటే చెప్పక్కర్లేదు, ఎవడో ఒక లీడర్గా ఉండే మృగం కాదు. ఎప్పుడు ఎవడు ముంచుతాడో తెలియని పరిస్థితుల్లో మనం అంటూ ఉన్నాము. ఇది గమనించుకోవాలి. పడుకోని పిల్లలు మామూలులకే అర్థం కాదు ఈ సబ్జెక్ట్. వాళ్ళకి అర్థం కాదని నాకు ముందే తెలుసు. 3 రోజులు ఆలోచన చేస్తాను.
చెప్పాలన్నా వద్దా అని కాస్తంగా చెప్పుకుందాం అనే విషయం. ఎందుకంటే మళ్ళీ లోతుగా చెప్పేది అయితే కుదరదు. ఒక 20 రోజులు 25 రోజులు పడుతుంది లోతుగా చెప్పాలంటే, డైలీ ఒక 1 అవర్ 2 అవర్స్ కూర్చున్నాను. సో నేను ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్త పడడం కోసం. ఆల్రెడీ వచ్చింది, జరుగుతున్నాడు. ఎవరిని లోపరుచుకుంటున్నాడో, ఎలా చేస్తూ ఉన్నాడో సాతాను కుయుక్తి, ఆ కుతంత్రం తెలియట్లా ఎవరికి కూడా. అంటే ఇక్కడ సినిమాలలో చూపించినట్టు 2 కొమ్ములు తోక పెట్టుకొని నల్లగా ఉండి వస్తాడని చాలామంది, లేదు రాజకుమారుడి కంటే అందమైనటువంటి వాడు. వాడి అందం చెప్పతరం కాదు, అటువంటి అందమైనటువంటి వాడు సాతాను. భూలోకంలో తిరుగాడుచున్నాడు, ఎవరిని మృంగుదునా అని చూస్తూ ఉన్నాడు. యాంటీ క్రైస్ట్ ఉన్నాడు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. కాబట్టి మనం గమనించుదాం. ఏదైనా కానివ్వండి, ఈ చిప్ అంటే మనకు తెలుసు కదా, గుర్తించడానికి, ప్రత్యేకించడానికి, నీ గురించి వివరించడం. ఇలా పెట్టంగానే, స్కాన్ చేయగానే మొత్తం పెద్ద స్క్రీన్ మీద వచ్చేస్తుంది నీ ఫోటో, నీ డీటెయిల్స్, నీ ఒడ్డు పొడవు, నీ కలరు, నీ వెయిట్, నీ చదువు మొత్తం వచ్చేస్తుంది. డేటా మొత్తం వచ్చేస్తుంది. అది వస్తుంది రాబోతున్నటువంటి రోజులు. ఆల్రెడీ వచ్చి ఉంది. నువ్వు బియ్యం తెచ్చుకోవాలి, 20 కిలోల బియ్యం అంటే వేలుముద్ర వేయాలి. ఇక ఆ వేలుముద్ర కూడా ఏముండదు. నువ్వు అటు నడుచుకుంటూ పోతుంటే స్కాన్ అయిపోతే ఆ మనోడే అంటారు, ఇచ్చేస్తారు. అది వేయించుకోలేదు అనుకో, మనోడు కాదు, బియ్యం రావు. దయచేసి జ్ఞాపకం పెంచుకోండి. సో ఎవరైనా ఏదైనా పని మీద వెళ్ళే వాళ్ళు అంటే వెళ్ళండి. ఏదైనా ఇబ్బంది అంటే ఇది టైం తీసుకునేటువంటి సబ్జెక్టు అయిపోతుంది 10 నిమిషాల్లో. సో 666 గురించి 2 మాటలు మాట్లాడుకొని మనం వదిలేద్దాం. ఇది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల వరకు మనం చూసుకున్నాం. ఇది ఒక మనుషుని సంఖ్య అనేది మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 5:43 ప్రకారం కూడా సొంత నేమ్తో, అంటే వాడి పేరు ప్రత్యేకంగా ఉంటుంది. ఇది దేవుని పేరు కాదు. మనం గమనించినట్లయితే, మనము సువార్తలో చూపినట్లయితే యోహాను సువార్త 17:11 కానీ, ఎక్సోడస్ 23:21 కానీ, ఇప్పుడు మన దేవునికి యెహోవా దేవుడు లేదా యెహోవా అన్న పిల్ల పేరు ఉన్నట్టే ఆడికి కూడా పేరు ఉంటుంది. నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు అని చెప్పబడినట్టుగా, నా నామం ఆయనకున్నదని చెప్పబడినట్టుగానే మనకు ఆ పేరు ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను 5:43 ప్రకారం అయితే, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడలో వారిని అంగీకరింపరు అని చెప్పారు. మరి ఒకడు అంటే సాతాను, వాడి నామం వేరే ఉంటుంది. ఆ పేరుతో వచ్చిన వాడిని మీరు అంగీకరిస్తురు అనే దేవుడే చెప్తున్నాడంటే మనం ఒప్పుకుంటాము. మనం కొన్నిసార్లు పడిపోతాము, జారిపోతాము, వాడికి లొంగిపోతాము అనేది చెప్పబడుతూ ఉంది. అట్లాగే మనం చూస్తే అక్కడే యాంటీ క్రైస్ట్ గురించి కూడా చెప్పబడుతున్నది. మరి ఆ ముద్ర మృగము పేరైనా కావచ్చు, సంఖ్య అయినా కావచ్చు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. అంతేకాకుండా మనం చూస్తే చాలా చోట్ల చాలా రకాలైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా అది పేరు కావచ్చు లేదా నంబర్ కావచ్చు, అది మృగం యొక్క పేరు, మృగం యొక్క నంబర్ మాత్రమే అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ మార్క్ చూస్తే తెలిసిపోతుంది. అంటే ఎట్లా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఇట్లా పెట్టినామనుకో, దేనికి గుర్తు? ఇది ఏ పార్టీకి గుర్తు? అయిపోయి. కమలం గుర్తు సైకిల్. అట్లా అన్నమాట ఇది కూడా, అట్లా అన్నమాట ఇది కూడా గుర్తు కదా. ట్రైకలర్, త్రివర్ణ పతాకం అంటారు. దేనికి గుర్తుంది? మన దేశ జెండా, అది జాతీయ పతాకం. అలాగనమాట ఈ గుర్తులు. ఈ గుర్తు లేకపోతే ఇక మనకి ఏ గుర్తు ఉండదు. నోటి మీద ఇక లోకరీతిగా కూడా కొన్ని మనం చూస్తుంటాం. అది గుర్తులు, కొండ గుర్తులు ఇవన్నీ. అట్లాగే నీకు కూడా గుర్తులు అన్నమాట ఇవన్నీ. నీకే కాదు, యాక్చువల్గా ప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి మానవునికి ఇది ఒక గుర్తు చేసేస్తాడు వాడు. ఏది యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళకే కాదు. వాళ్ళకి శ్రమ. ఎందుకు శ్రమ అంటే, యేసుప్రభువుని నమ్ముకున్నవాడు వేయించుకుంటాడు తొందరగా. మనకేం డిఫరెన్స్ తెలియదు. నువ్వే కొంచెం ఆలోచించుకోవాలి. నువ్వు వేయించుకుంటే ఒక తిప్పలు, వేయించుకోకపోతే తిప్పలు. వేయించుకుందాం అనుకో జారిపోయినట్టు అవుతుంది, వేయించుకోలేదనుకో ఇంకో రకంగా అవుతుంది. ఇది గమనించుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. గుర్తులు కూడా అవే. తర్వాత ఈ నంబర్ అనే విషయంలో మనందరికీ తెలుసు, ఇది చదువుకున్న పిల్లలకు బాగా అర్థమవుతుంది. రోమన్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతి రోమన్ లెటర్ ఒక అంకెతో సమానము. ఇట్లా పెడితే 5. వెరీ నైస్.
ఫిఫ్ట్ ఇట్లా ఏదో ఉన్నాయి కదా. సి అంటే సి సెంచరీ 100. ఎల్ అంటే 50. ఎక్స్ అంటే 10 నంబర్స్. రోమన్ అక్షరాలకి ప్రతి అక్షరానికి ఒక విలువ ఉంటుంది. హెబ్రీ అక్షరాలకు కానీ, రోమన్ గ్రీక్ కానీ, హెబ్రీ కానీ ప్రతి వాటికి కూడా సంఖ్య విలువలను తెలియజేస్తుంది అనేది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది నా నోట్స్ అప్పుడు దాదాపు 12-13 సంవత్సరాల క్రితం నేను రాసుకున్న నోట్స్ ఇది నేను చదువుతున్నాను అక్కడక్కడ అంతే మాత్రం. మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అయితే 26 ఉంటాయి. తెలుగు ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయండి? 56 కరెక్ట్ ఆన్సర్. కాబట్టి అవి చూసుకోవాలి. హెబ్రీ అయితే 22 ఉంటాయి. 22కి కూడా 22 విలువలు ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 200, 300, 400. ఇది హెబ్రీ అక్షరాల యొక్క విలువలు. మీరు రాసుకుంటే ఈ పక్క విలువలు రాసుకుంటే టాలీ అవుతాయి. అది గమనించుకోవాలి. క్రూర మృగం యొక్క పేరు అంటే గుర్తు అంటే మనకు అర్థమైపోతుంది. అది స్టాంప్ వేస్తూ ఉంటాడు. వాడి సంఖ్య అలాగే ఉంటుంది. కాబట్టి వాటిని గమనించుకోవాలి. మార్క్ అంటే మీకు తెలుసు, ఏదో ఒక ఇది చేస్తారు, మార్కింగ్ అంటారు కదా, అన్నకు తెలుసు మార్కింగ్ వేసినట్టు అనమాట. అది ఒకటి వస్తుంది, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. లిటిల్ క్లారిఫికేషన్ ఏంటి ఉన్నది అంటే అదే పేరు అది అనేది మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం రకరకాలుగా కూడా. అది ఆ మార్కింగ్ గురించి ఎట్లుంటుంది అనేది తెలియదు, కానీ కొన్ని మార్కింగ్స్ నేను చూపిస్తాను మీకు తర్వాత అర్థమయ్యేదానికి. తర్వాత ఈ యొక్క నంబర్ అయితే 666 అనేది ఎందుకు వచ్చిందో అది మనకు తెలియదు, కానీ దాన్ని మాత్రం అందరూ ఫాలో అవుతున్నారు. ఫుట్ నోట్స్లో 616 అని ఉంది, అది సత్యం కాదు, చాలా వరకు ఇదవుతుంది. ఈ యొక్క 6 అనేది బహుశా ఎందుకు వచ్చిండొచ్చు అంటే కొన్ని అభిప్రాయాలు ఏంటంటే మానవుడు క్రియేట్ చేయబడ్డది 6వ రోజు, 6. అట్లాగే 6 రోజులు పని చేయమని చెప్తాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకోమని చెప్తాడు, కాబట్టి 6 వచ్చిండొచ్చు. తర్వాత ఆ రోజుల్లో బానిసలు 6 రోజులు లేదా 6 ఏళ్ళు సర్వీస్ చేయాలి, 7వ సంవత్సరం వదిలివేయబడాలి. అట్లాగే పొలాలు కూడా 6 ఏళ్ళే పండించాలి, 7వ సంవత్సరం ఫ్రీగా వదిలేయాలని ఉంటుంది. మీరు పాత నిబంధనలో చదివితే ఇవన్నీ వస్తాయి. అందువల్ల 6ని తీసుకొచ్చుకున్నట్టున్నాడు, ఎందుకంటే 7 దేవుని సంఖ్య కాబట్టి దాన్ని ముట్టుకోలేకపోయినాడు సాతానుగాడు. కాబట్టి 6 వరకు తీసుకొచ్చుకొని 6లను ఏర్పాటు చేసుకున్నట్టుంటాడు. ఇవన్నీ కూడా 6 రావడానికి కొన్ని కారణాలని నేను అనుకుంటా ఉన్నాను. అంతేకాదు తర్వాత చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో వస్తే దానియేలు అన్న చెప్పినట్టు 3వ అధ్యాయం 1వ వచనంలో నెబుకద్నెజర్ యొక్క విగ్రహం, అది బంగారు విగ్రహం, అది 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు అని ఉంటుంది. అట్లాగే దానియేలు 3:1 కూడా మనం చూస్తాం. తర్వాత వెడల్పు 49 అని ఉంటుంది. ఎక్కడుందంటే ఇది దానియేలు గ్రంథంలో ఉంటుంది. సో 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు, 49 వెడల్పు అని ఉంటుంది, మీరు గమనించండి. అట్లాగే 13:5లో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో చూస్తే 42 నెలలు ఆ యొక్క సఫరింగ్ అని ఉంటుంది, అది ఒకటి గమనించండి. తర్వాత ఇట్లా ఈ 6 అనేది కలెక్ట్ చేయడానికి చాలా రకాలుగా వాడిండొచ్చు. మనకు ఊహ ఈ 6 అనేది అలా తీసుకొని ఉంటాడేమో అనేది ఇది గమనించుకోవాలి. అది ముమ్మాటికి మనిషే, అది వేరే అతీతమైన శక్తి కాదు, ఏదో అద్భుతమైన శక్తి దిగిరాదు. మనుషుల్లో నుంచే క్రూరమైన వాళ్ళను ప్రేరేపించి అతి క్రూరమైన వాడిని అక్కడ నిలబెట్టి వాడిని ఏజెంట్గా వాడుకుంటాడు. సాతానుగాడు వాడిని ఏజెంట్గా వాడుకుంటాడు. మంచి వాళ్ళని ప్రేరేపించేది కాదు, అది చెడును ప్రేరేపించడం అనేది గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఇది 13-18లో మనకు 666 అనేది అర్థమైపోతుంది. యాంటీ క్రైస్ట్ గురించి కూడా మనకు 35 పేర్లు దగ్గర ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. నిమ్రోదు మొదలుకొని ఇస్కరియోతు యూదా వరకు. మన లోకరీతిగా చూస్తే హిట్లరు, స్టాలిను, ముస్సోలినీ, కొంతమంది ప్రజల్లో చంపినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరి విషయాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. ముస్సోలినీ, హిట్లర్ గురించి ఎప్పుడన్నా విన్నారండి? హిట్లర్ పాలన ఎంతమందిని చంపాడు, ఎన్ని లక్షల మంది యూదులను చంపాడు మీకు తెలుసు. అవన్నీ చరిత్రకు సంబంధించిన విషయాలు కాబట్టి చెప్తా ఉన్నాను, అది గమనించుకోవాలి. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. కంప్యూటర్ గురించి చెప్పాల్సి వస్తే అది కూడా ఉంది. మీరు 18 డిజిట్ నెంబర్ అనేది యాంప్లిఫైడ్ ఫామ్ అంటారు, అంటే వ్యాకోచింపబడినటువంటి రూపము. 666 అనేది అబ్రివేషన్, సంకోచించబడినటువంటిది. 3/18 అనేది డిజిటెడ్ నంబర్, అంటే సాగదీసినటువంటిది. 666 అనేది సింపుల్. అట్లాగే కంప్యూటర్ అనేది కూడా దీనికి ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు కంప్యూటర్ అని రాసుకొని ABCDలు రాసుకొని A1 B2 C3 అని ఇచ్చుకున్న తర్వాత
కంప్యూటర్ అని రాసి కంప్యూటర్ను క్యాలిక్యులేట్ చేసి టోటల్ చేస్తే 111 వస్తుంది. 111 ఇంటూ 6 వచ్చేసి 666. కాబట్టి కంప్యూటర్స్ కానీ రోబోట్స్ కానీ రాబోతున్నటువంటి రోజుల్లో సాతాను కిందనే వాడబడతాయి అనేది మనం గమనించుకోవాలి. డిజిటల్గా పెరిగిపోతుంది, కంప్యూటర్ నాలెడ్జ్ పెరిగిపోతుంది అనేది అందుకే అనేది మనం గమనించుకోవాలి. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనకు సమయం సరిపోదు. చివరిగా 2 మాటలు ఏంటంటే బీస్ట్ అనేది మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. యూరోపియన్ యూనియన్గా ఫామ్ అయినా మనం చాలా రోజుల క్రితమే, దాని ద్వారా కూడా ఒకటి గమనించుకోవాలి. వాళ్ళను అడ్డం పెట్టుకొని, అంటే ఇప్పుడు మనం ఇక్కడిక్కడ కాదు, అంతర్జాతీయ సంస్థలు ఏర్పడుతూ ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థల కింద మనం ఉండి పనిచేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా గమనిస్తే అందరం ఒక కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. ఆ కంట్రోల్ నుంచి మనం అందరం పనిచేయాల్సి వస్తుంది. ఇది చరిత్రలో జరుగుతున్నది, మీరు గమనిస్తే అనే ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇక సింపుల్గా మీకు అర్థం కావడానికి చూస్తే ఏ ప్యాకెట్ కొన్నా కూడా ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం, ఇంతకుముందు ఇంత లేదు. ఏముంటుందండి ఆ ప్యాకెట్స్ మీద? ఏదన్నా మీరు కొన్నప్పుడు చూస్తే ఆ ప్యాకెట్స్ మీద రేటు గీటుతో పాటు ఒక ఏంటి బార్కోడ్ అనేది ఉంటుంది. బార్కోడ్ ఇలా ఉంటుందండి. ఈ బార్కోడ్లో మీరు చూస్తే మొట్టమొదటిది తర్వాతది ఇలా విడిపోయి ఉంటాయి. 3 భాగాలు ఉంటాయి. మొదట 2 గీతలు ఉంటాయి, మధ్యలో 2 గీతలు ఉంటాయి, చివరిలో 2 గీతలు ఉంటాయి. ఈ గీతలు ఒక్కొక్కటి 6 అనేటువంటి దాంతో సమానంగా ఉంటుంది. పైన రాసాను చూడండి, 6. ఈ నంబర్స్ ఏంటి అంటే నేను చెప్తాను మీకు. అది కూడా మొట్టమొదటి ఏంటంటే కంట్రీ కోడ్ ఉంటుందండి, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కోడ్ ఉంటుంది, తర్వాత ప్రోడక్ట్ కోడ్ ఉంటుంది, చివరిది వచ్చేసి రెఫరెన్స్ కోడ్ అని ఉంటుంది. ఈ యొక్క 4 రకాలైనటువంటి కోడ్లు దాంట్లో ఉంటాయి ఒక ప్రోడక్ట్. ఇట్లాగే మనకు కూడా ఆ చిప్లో అలాగే ఉంచబడుతుందండి. అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మైక్రో చిప్, సిలికాన్ చిప్ అంటారండి. సూపర్ ఎలక్ట్రానిక్ చిప్గా దీన్ని పిలుస్తారు. ఇది మనకు బియ్యం గింజ రూపంలో ఉంటుంది. దీన్ని పెడతా ఉంటారు, చాలా సులువుగా పెట్టేస్తారు. ఇది ఐడెంటిఫికేషన్ కోసం పనిచేస్తుంది. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒక్క నిమిషంలో 1/2 వంతులో ఈ బియ్యం గింజలు పెట్టేస్తారంట. అంటే అంత సులువు అంట. ఒక్క నిమిషంలో 1/2 వంతు అంటే దాదాపు 15 సెకండ్లు 20 సెకండ్లలో పెట్టేస్తారు. ఈ చిప్కు పెట్టేస్తారు అనేది చూసుకోవాలి. చాలా ఉంది కానీ నేను ముగించేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ బీస్ట్ ఏంటో, ఆ నంబర్ ఏంటో మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే మనం గమనించుకోవాలి, చాలా వరకు కూడా ఇంటలెక్చువల్గా చాలా జ్ఞానవంతులం అంటున్నాం. ఈ జ్ఞానం కూడా వెరితనము. నిన్న శుక్రవారం కూడా చెప్పినాను, చిన్నపిల్లలు సైతం దేవునిలో పాల్పంపు. అవునండి, దేవుడి యొక్క జ్ఞానం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఎదగటానికి కష్టం. పెద్దవాళ్ళని సైతం అమ్మ మీరు వాక్యం చెప్పండి, అమ్మ దేవుని పనులు వాడబడండి అని గిజ్జుతుంటే రారు వాళ్ళు. అటువంటిది చిన్నపిల్లలు వస్తున్నారంటే మీరు ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోనండి. సాధారణ శక్తి, కుత్తి, ఆ కుతంత్రం అంటే ఏంటో ఒక్కసారి మీరు పూతోన దయ్యం పట్టేటువంటి స్త్రీని మీరు జ్ఞాపకం చేసుకుంటే, దయ్యం పట్టినప్పుడు ఏం చేస్తుండేది ఆమె? సోది చెప్పి, అంటే ఇతరులకు భవిష్యత్తు గురించి చెప్పి 10 పైసలు సంపాదించుకుంటుండే. ఆమె సంపాదించుకొని తన యజమానులకు ఇస్తుండే. ఇప్పుడు వాళ్ళు వచ్చి అపొస్తలులు వచ్చి పూతోన దయ్యాన్ని ఎలగొట్టినారు. ఇప్పుడు ఏమైంది అమ్మా? అంతే. ఈ పిల్లలకు ఉండేటువంటి పవర్ కూడా ఒకరోజు వెళ్ళిపోతుంది. దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోతారు. అలవాటైనటువంటి పరిస్థితి నుంచి దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మనం అనుకుంటుంటాం పరలోక జ్ఞానం అంతా తప్పు, బ్రహ్మపరచు ఆత్మ దేవుని ఆత్మ కాదది, దేవుని శక్తి కాదనేది మనం జ్ఞాపకం పెంచుకోవాలి. చాలా కన్వీనియంట్గా, అది 4 హెడ్ అయితే ఇంకా చాలా కన్వీనియంట్ అంటారు కానీ అది 4 హెడ్ మీద పెడతాడా, ఇక్కడ పెడతాడా, కొంతమందికి అటు కొంతమందికి ఇటు పెడతాడా అనేది చరిత్ర చెప్తుంది. ఇక మనం చేసుకోలేం కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆ మృగము పరిస్థితి ఏంటో చూస్తూ ఉన్నాం, ఆ 666 నంబర్ ఏంటో చూస్తూ ఉన్నా. రాబోతున్నటువంటి రోజుల్లో ఆ నంబర్ వేయించుకోకపోతే తినడానికి కానీ కొనడానికి కానీ ఏది వీలు కాదని, అటు ఆ పరిస్థితులు మేము ఎదుర్కోబోతున్నామని, అటు ఆ పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు ఏం చేయాలో దిక్కుతోతున్న పరిస్థితుల్లో ఉంటాం. ఎంతమంది ఉంటామో ఎంతమంది ఊడిపోతామో తెలియదు. దహించలేనటువంటి దేవా, కరుణగల దేవా, ఇది అంతవరకు సహించిన వాడు ధన్యుడని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభా, మా ప్రాణాలు సైతం లెక్క చేయగా నీ కొరకు నిలబడడానికి సాయం చేయండి. ఈరోజు ఏదో ఆశీర్వాదాలని, ఏదో ఇస్తున్నామని, అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం, ఎప్పుడు అయ్యా పొందుకున్నట్టుగా ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రార్థన చేయడానికి ఏదైనా వదులుకుంటున్నామని మేము ఆలోచన చేయలేకపోతున్నాం. ప్రభా, మమ్మల్ని క్షమించండి. రాకటి సమయంలో నాయన జారిపోయేవారుగా, బలహీనతతో వెళ్ళిపోయేవారుగా మేము ఉండకూడదు. ప్రభు నాయన, ఎంతో ఆశ పెట్టుకున్నాం, మమ్మల్ని ఎంతో బలపరుస్తున్నాం, సహించేవారుగా మమ్మల్ని నిలబెట్టుకో. రాకటి సమయంలో నాయన ఇటువంటి వాటికి దూరంగా ఉంటూ ఆ బాధలను సహించడానికి కూడా మేము సిద్ధపడి నీ రాకటి కొరకు నాయన ఆశతో, అద్భుతమైనటువంటి ప్రేమతో, ఆదరణతో మేము కనిపెట్టుకుని ఉండేవారుగా మమ్మల్ని సహించమని పెట్టుకుంటూ, దహించగినటువంటి దేవుడుగా, కరుణగల దేవుడుగా, రాజుగా, రక్షకుడు మమ్మల్ని ఆశీర్వదించి నిలబెట్టుకుని మరి నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.